హాయ్ అండి అందరికీ. అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ప్లీజ్ అండి, నా స్మాల్ రిక్వెస్ట్ అండి, మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. వీడియో అయితే చాలా బాగుండబోతుంది, చూసేసేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్లీజ్ నా కోసం ట్రై చేయండి. చూసిన ప్రతి ఒక్కరైతే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుందండి. ప్లీజ్ నా స్మాల్ రిక్వెస్ట్ ఇది. ఇక్కడ వచ్చేసి ఇంకా కాఫీ పెట్టేశానండి. ఈరోజు టిఫిన్ వచ్చేసేసి మైసూర్ బోండా ఉంటాయి కదా, అవైతే చేస్తున్నాను. బొడ్డోడు ఇంకా చేయ మమ్మీ అని చెప్పాడు, ఈరోజు టిఫిన్ ఏం లేదు నాని అంటే. ఇంకా కొట్టుకెళ్ళి అయితే పిండి లేదండి, మైదా పిండి తెమ్మన్నాను, తీసుకొని వచ్చాడు. ఇంకా పిండి అయితే కలిపేసుకోవాలి, ఇంకా వంట చేయాలండి. ఏం చేయాలో ఇంకా ఈరోజు ఏం అర్థం కావట్లేదు. యూట్యూబ్లో వీడియోస్ తీయడం అనేది చాలా కష్టం అండి. ఏముంది వీడియో కదా తీసి పెట్టేయచ్చులే అనుకుంటాం, కానీ అది చాలా కష్టం. మన ఒక గంటలో అయిపోయే పని అదే వీడియో తీయడం వల్ల గంటన్నర పట్టిద్దండి ఎక్స్ట్రా దానికి. అది రికార్డ్ అవుతుందా లేదా అని చూసుకుంటూ చేయాలి కదా. ఏదైనా చాలా టైం పట్టిద్దండి వీడియో తీస్తూ ఏమైనా చేయాలంటే, వంట కానీ ఏదైనా సరే. అది ఇంకా ఇంట్లో పిల్లలతో కదండి, చాలా ఇసుక అనిపిస్తుంది. వీడియోస్ తీయడం, అది అప్లోడ్ చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం నిజంగా చాలా కష్టమైపోతుంది. మరి అంత కష్టపడుతున్నప్పుడు ఎందుకక్క అని అనుకుంటారేమో. చేయాలండి, కానీ తప్పదు. చెప్పాను కదా, నా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలనేది నా ఆశ అని చెప్పి, నా ఫ్యామిలీకి ఎంతో కొంత సపోర్ట్గా ఉండాలని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఇంకా పిల్లలిద్దరు చిన్న పిల్లలు కదండి, అందుకని కొంచెం కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళని లేవడం, రెడీ చేయడం, మళ్ళీ వంట చేయడం, వీడియోస్ తీయడం, దాన్ని మళ్ళీ వాళ్ళకి స్నానాలు చేపించి రెడీ చేసి పంపించడం, మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి ఏదో ఒకటి చేయడం, మళ్ళీ వీడియో తీసుకోవడం. వీడియో తీయకపోతే ఏం పెట్టాలో మరి తెలీదు. అదొకటి. ఇప్పుడు మన ఛానల్లో లైవ్ వీడియోస్ కూడా పెడుతున్నాను కదండి, ఒక వారం నుంచి. ఒక 2 గంటల టైం మళ్ళీ దానికి కేటాయించాల్సి వస్తుంది మధ్యాహ్నం పూట్ల. ఎందుకంటే లైవ్ చేయడం వల్ల యూజ్ ఉంటుందని చెప్పి చేస్తున్నానండి. ఇంతకుముందు కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది, ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ కూడా కొంచెం తగ్గుతుందండి. ఎందుకంటే సంవత్సరం అవుతుంది కదా నేను వీడియోస్ చేయబట్టి, ఇంకా ఏం మనీ రాలేదు కదా, వస్తాయని చెప్పావు కదా అని చెప్పి. కానీ నేను ఎంత కష్టపడుతున్నాను ఏంటన్నది నా ఒక్కదానికి తెలుసండి. కొంతమందికి వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళందరూ రీల్స్ ద్వారా అట్లా సపోర్ట్ చేస్తారు, వీడియో ఎడిటింగ్ అనేది చేయడం. కానీ మా ఆయనకి ఏం రాదు అట్లా చేయడం, తనకి ఇష్టం ఉండదు కూడా రీల్స్ చేయడం అట్లాగా పక్కన. నేను ఎంత కష్టపడుతున్నాను ఏంటో నా ఒక్కదానికి తెలుసు. అసలు ఏమీ రాపోయినా అన్నీ ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయడం దాకా నేర్చుకున్నానండి అన్నీ చక్కగా. అది వాళ్ళకి తెలియట్లేదు నేను ఎంత కష్టపడినా ఎంత. అది చూస్తున్నారు, అసలు టైం ఉండట్లేదు అనే సంగతి కూడా కూడా కొంచెం అట్లా అంటుంటే బాధ అనిపిస్తుంది. ఎక్కడ టైం ఉంటుందండి, అసలు టైం ఉండట్లేదు అసలు. ఇప్పుడు మార్నింగ్ లేస్తాం, పిల్లలు వెళ్ళేదాకా పిల్లలతో సరిపోయిద్ది, వంట చేయడం, టిఫిన్లు చేయడం అన్నీ. ఇంకా వాళ్ళు 8:30కి వెళ్ళిపోతారండి, వ్యాన్ వచ్చింది. ఇంక వెళ్ళిపోయినాక నా పని అయ్యి మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకొని అంట్లు కడుక్కొని అనేసరికి 10:30 అయిపోయింది. మళ్ళీ టిఫిన్ చేయడం, స్నానం చేయడం, ఇంకా మళ్ళీ నేను జడ వేసుకొని రెడీ అవ్వడం, ఇంకా టీ అయితే తాగేసాక రెడీ అయ్యి మళ్ళీ లైవ్ పెట్టడం. లైవ్ 2 అయిపోతుంది. లైవ్ అయ్యాక మళ్ళీ భోజనం చేయడం, మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసుకోవడం, మళ్ళీ పని టైం. ఇలా పని అయ్యేసరికి బొడ్డమ్మాయి వచ్చేసిద్ది. మళ్ళీ ఆమెకి ఏమైనా పెట్టి ఆమె వర్కులు రాపించాలి. ఈలోపు పాలు వస్తారు, పాలు పోయడం వాళ్ళకి. మళ్ళీ ఇవి వచ్చేసి బాగా తెచ్చాడండి చేను దగ్గర. అక్కడ నిమ్మకాయలు ఉన్నాయి కదా, దెబ్బకాయలు కూడా తెచ్చాడు 2. పులిహార చేయాలంట, చూడాలి ఎప్పుడు చేయాలో. నేను అటు చూపించి వీడియో తీసి వచ్చేసరికి చూడండి పోపు ఎట్లా మాడిపోయిందో. ఇట్లానే ఉంటుంది పని, డబల్ పని. ఇంక ఇక్కడ వచ్చేసి చట్నీ పడుతున్నానండి. వంటగదిలో ఉన్నది ఒకటే ప్లగ్, అక్కడ రైస్ కుక్కర్ పెట్టాను కదా, అన్నం ఉడుకు పడుతుంది. అందుకని చెప్పి మా గదిలోకి అయితే తీసుకొచ్చి మిక్సీ అయితే పట్టేస్తున్నాను. ఈ చట్నీ చేసినప్పుడల్లా ఒక చిన్న ఇష్యూ అయింది. మా బావకేమో మెత్తగా వద్దంటాడు, నాకేం మెత్తగా అలవాటు చట్నీ, నాకు పిల్లలకి. ఆయనకేం కొంచెం పలుకులుగా ఉండాలి, రోట్లో దంచినట్టు. నేను మిక్సీ పడుతుంటే రానే వచ్చాడు, చూడండి ఎట్లా పడుతున్నావు ఏంటని చెప్పి. అదే చూపిస్తున్నాను, అట్లనే పట్టాలి నీకు నచ్చినట్లు అని చెప్పి. నేను మళ్ళీ పడతానని చెప్పి ప్లగ్ పీకేసి అయితే వెళ్ళిపోతాడు చూడండి. ఇప్పుడు ఇంకా చట్నీ అయితే పోపు పెట్టేసుకోవాలి. ఇంకా ఆయనకు నచ్చినట్టే పట్టా మళ్ళీ తొక్కోవాలి. ఆయనకేమో అట్లా కావాలి, మాకేమో మెత్తగా కావాలండి. ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను, మైసూర్ బోండా వేసుకుందాం అని చెప్పి. చాలా బాగుంటుందండి మైసూర్ బోండా. నేనైతే దాంట్లో మైదా పిండి, పెరుగు,
కొంచెం జీలకర్ర, సోడా, ఉప్పు, పెరిగేసి మంచిగా అయితే కలుపుకుంటాను. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని అయితే కలుపుకొని పెట్టుకుంటానండి. ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుంటాను. నానితే మంచిగా వస్తాయి మన బోండాలు. ఇట్లా ఒక్కసారి వేసుకునే ముందు ఇట్లా మంచిగా కలపడం వల్ల మంచిగా వస్తాయి మన బోండాలు. టేస్ట్ చాలా బాగుంటాయండి బోండాలు. ఇంకా ఎప్పుడైనా బాగా చేనికి పోకుండా ఇంట్లో ఉన్న రోజు అయితే చేస్తాను. ఆయన చేనికి పోయిన రోజు మేము వండుకున్నాం అనుకో, నన్ను చేనికి పంపించేసి మీ చక్కగా మంచిగా వండుకొని తింటున్నారా అని అంటాడు. ఆయనకు పునుగులు అంటే చాలా ఇష్టం అండి. చూడండి ఎంత బాగున్నాయి మైసూర్ బోండాలు. ఇట్లా కలుపుకుంటే మంచిగా పొంగుతాయండి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇంకా మైసూర్ బోండా చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా అవైతే పక్కన పెట్టేసుకున్నాను. వచ్చేసి కూర ఏం చేయలేదండి ఈరోజు. ఇంకా కూరగాయలు ఏం లేవు ఇంట్లో ప్రస్తుతానికి. ఇంకా అందుకని చెప్పి నిమ్మకాయ పులిహోర అయితే చేసేస్తున్నాను. ఇంకా బొడ్డమ్మాయి కూడా పులిహోర చేసే మమ్మీ పెరిగేసుకొని తీసుకెళ్ళిపోతామని చెప్పింది. ఇంకా అందుకని అన్నం వండాను కదండి, ఇంకా అదైతే పులిహోర కలిపేసుకుంటున్నాను ఇక్కడ. అమ్మకు చాలా ఇష్టం అండి పులిహోర, నిమ్మకాయ పులిహోర అంటే బాగా తినిద్ది ఇష్టంగా. ఇంకా తను ఏదైనా ఇష్టంగా తినిద్దంటే ఒక నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోరే. ఇంకా మిగిలిన ఏమంత ఇదిగా అయితే తిందండి. ఇక్కడైతే పోపు పెట్టేసుకుంటున్నాను. ఇంకా లేవలేదు, వాళ్ళు మంచం మీద ఉండే ముచ్చట చెప్తున్నారు. నేను దగ్గరికి వెళ్ళి ఇంక బొజ్జకిచ్చి మళ్ళీ లేపాలి. లేపి ఇంకా ఆన్ చేయాలి, వేయాలి, స్నానం చేయించాలి. నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను. హీటర్ పెట్టేశానండి, ఎందుకంటే బయట వర్షం పడుతుంది కదా. పొయ్యి అయితే పెట్టలేదు, పుల్లలన్నీ తడిచిపోయినాయి. ఇంకా అందుకని చెప్పి హీటరే పెట్టేసుకుంటున్నాం నీళ్ళకి. ఇంకా చల్లనీళ్ళు ఏం పోస్తాం, చిన్నపిల్లలు కదండి, జలుబు చేసిద్ది కదా. ఇంకా పోపు అయితే అయిపోయింది. శనగగుళ్ళు వేయించానండి ఫస్ట్ కొంచెం. ఇంకా అవైతే తీసేసుకుంటున్నాను. మామూలుగా విడిగా అయితే శనగగుళ్ళు బాగా ఇష్టంగా తినిద్దండి. కానీ దీంట్లో వేస్తే ఏంటో తిందు, పులిహోరలో వేస్తే. మరి అదేంటో నాకు అర్థం కాదు. ఏదైనా ఒకటే కదా, దాంట్లో అయినా విడిగా అయ్యానా. కానీ విడిగా తినిద్ది. పులిహోరలో వేస్తే మటుకు తిందు, మొత్తం అన్నీ ఏరి పక్కన పెట్టిద్ది. ఇదిగోండి పులిహోర కూడా కలిపేసేసుకున్నాను. ఇంకా బాక్స్లో అయితే కట్టేయాలి ఇప్పుడు పిల్లలిద్దరికి. చూడండి అట్లా అంత బాగా వచ్చినాయో బోండాలు, మైసూర్ బోండాలు. ఇలా ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగా వస్తాయండి. చూడండి ఎంత బాగున్నాయో. వేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుంది. టమాటా చట్నీ ఉంటే ఇంకా సూపర్ కాంబినేషన్ అండి ఇవి. ఇవైతే అయిపోయింది చేయడం. ఇదిగోండి ఇన్నైని అరకిలో పిండి కలిపితే. ఇంక పిల్లలకి టిఫిన్ కూడా పెట్టాలి ఇప్పుడు. ఇంక చట్నీ తాలింపు కూడా మళ్ళీ వేసేసుకున్నానండి. మాడిపోయింది కదా, ఇంకా అదంతా తీసి మళ్ళీ రెండోసారి వేసాను. అంతా డబ్బల పని. ఇటు వీడియో చూస్తూ ఉంటే అది అటు మాడిపోయింది. ప్లీజ్ అండి మన వీడియో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్ళిద్దండి. అందుకని చెప్పి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. నిజంగా యూట్యూబ్ వల్ల ఎంతోమంది మంచిగా విధిగా అసలు లేని స్థితి నుంచి మంచి ఉన్న స్థితిలోకి అయితే చాలామంది వచ్చారు. అంతేం కోరుకోవట్లేదు, జస్ట్ నా పిల్లల్ని చదివించుకుంటే చాలు అంత.